దర్శకులు శ్రీ యనమల నాగేశ్వరరావు గారు అటల్ బిహారీ వాజ్పేయి గురించి వారి యొక్క స్థితి గురించి కేతాంకు నోటీస్ ద్వారా చేసే కార్యక్రమాలు ఈరోజు జరిగే కార్యక్రమం గురించి వారు విన్నవిస్తారు. ఈరోజు కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఉత్సవాలను నెల్లూరులో జరుపుకోవటం అంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషించదగినవి. ఈ కార్యక్రమానికి నేను గెస్ట్గా రావటం అంటే సుబ్బారావు గారి ఆశీస్సులతో అది కూడా నేను గర్విస్తాను. రెండోది, ఈ భారతదేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పటికి అంతకుముందు అగ్రవర్ణాల వాళ్ళు పరిపాలన చేస్తే ఎవరు కూడా 5 సంవత్సరాలు పూర్తి కాలాన్ని కొనసాగించిన వాళ్ళు కాదు. ఒక్క అటల్ బిహారీ వాజ్పేయి మాత్రం 5 సంవత్సరాల కాలాన్ని పూర్తిగా ఆయన పరిపాలించి, అదేవిధంగా గ్రామ యోజన సడక్ పథకం ద్వారా ఆ రోజు గ్రామాలన్నీ కూడా రోడ్లు వేయించినటువంటి ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారిది. రెండోది, చరిత్రలో నిలబడిపోయే విధంగా నేషనల్ హైవే రోడ్లు అనేది ఉంది కదా ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా, ఆ రోడ్లని సింగపూర్ టెక్నాలజీతో ఆ రోడ్ని ప్రారంభించి ఈరోజు ప్రజలకు ఎంతో మేలుగా కలిగించిన గొప్ప మహానుభావుడు, మహా వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. రెండోదే, ఆయన పీరియడ్లో ఇదే కాకుండా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజల గుండెల్లో నిలబడిపోయినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆయన పరిపాలనలో అజాత శత్రువుగా ప్రతిపక్ష పార్టీల పెద్ద లీడర్ల చేత కూడా మన్నలను పొందినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఈరోజు 3 సార్లు కంటిన్యూగా ప్రధాని నరేంద్ర మోడీ గారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. 3 సార్లు అంటే అది ఒక హ్యాట్రిక్ సాధించినట్టే ఈ భారతదేశంలో బీసీగా ప్రధానమంత్రి అనేది ఉండటం. మీకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన సంస్కరణలను భారతదేశంలో ప్రజలందరూ కూడా మర్చిపోని విధంగా ఉన్నారు. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఏ పని చేసినా ప్రజల గుండెల్లో నిలబడిపోవాలి. ఈ మధ్య మేము చూస్తుంటాం, మీ కేంద్ర మంత్రులు మీటింగుల్లో చెప్తుంటారు నదుల అనుసంధానం అంటుంటారు. ఆ నదుల అనుసంధానం మీ పీరియడ్లో పూర్తి చేయటం ఒకటి, బకింగ్హామ్ కెనాల్ ఉంది కదా అది కూడా పూర్తి చేస్తే ట్రాన్స్పోర్టింగ్ అయితేనేవి కొన్ని లక్షల మందికి ఉపాధి జరుగుతుంది. అది మీ పీరియడ్లో చేసి అటల్ బిహారీ వాజ్పేయి లాగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్కి ఇంతమందిని సమీకరించినటువంటి ట్రస్ట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.